చిక్కనోడు గా సర్పంచు. అరే ఈ మొత్తం ఊళ్ళే పాస్ అంత లేదందిరా, సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అంటున్నావు, మరి ఏం లేదు కదా. అవు కదరా. అరే మరి పోయినసారి మా ప్రవీణ్ అన్న నీళ్ళు పడ్డాడు, మరి ఏం మంచిగా పైసలు తీసుకున్నాడు కానీ ఏం చేయలేదేమ్రా. అవు కదరా, ఉన్న పైసలు అన్ని దొబ్బకయినాడు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండు, కారు కొన్నాడు, మంచిగా తింటుండు పంటుండు, ఏం చేస్తుండే ఏమో. ఈ మందినైతే మస్తు ముంచిండ్రా సర్పంచ్. నీకు ప్రవీణ్ అన్న లెక్కనే ఉండి కదా, ఆయనే అయింది. అవు కదరా, ఆయన్నే ఉన్నాడు కదరా, పోదాం పర్రా. అవురా, మొత్తం ఏమేమి లెక్కలు ఉన్నాయో అన్నీ నడుచుకుందాం పర్రా. ప్రవీణన్నకు మనము ఎల్లప్పుడు అవుదాం బలము, దోపిడి చూసాగడు క్షణము, కాల్చైన కక్కిచ్చతనము ఎల్లప్పుడు. తమ్ముళ్ళు కుసరి నేను తమ్ముళ్ళ చిరువంతుడు మాట్లాడినాక నేను మాట్లాడుతా సరేనా. సరే సరే నేను పోతున్నా. తమ్ముళ్ళు రండి కుసరి. అరే తమ్ముళ్ళు అంత మంచిదేనా మరి? అరే తమ్ముడు నేనే కలుతామన్నా తమ్ముడు, ఈసారి కూడా నిలబడుతున్నా మరి. మేము తమ్ముళ్ళు మీరే మాట్లాడుకుంటారు వచ్చారు, ఏమని చెప్పురి. కాకపోతే నువ్వు పైసలు అన్ని తీసుకున్నావు కదా, వీళ్ళతో ఏం చేసినా అట్లేం లేదా, మీ లెక్కలేముంది మీకు తెలియదా, ఊరికి ఎన్ని వచ్చినాయి అన్ని తెలుసు కదా మీకు. అంత ప్రజావాణిలో పెట్టిన పడితే ఇక ఇంకేముందల్లా పెడుతున్నావు కానీ ఇది రోడ్లు అవన్నీ ఏడాన్ని ఉన్నాయి కదా నిద్ర, అవి చూడకపోయినావు ఒకసారి. మీకు తెలియదా, రోడ్లు ఇట్లా అన్నీ వేయించినాం, అయ్యేటి అన్నీ వేసినాం, మోర్లు వేసినాం. మీ గల్ల కూడా వేపిత్తి కదా తమ్మి, మొన్న ఒకటి మోర్ వేపిత్తి కదా మొన్న. ఇక పోయింది ఎట్లా పోని కానీ ఈసారి అన్నా జర మంచిగా. సరే తమ్ముళ్ళు చేద్దాం, మిమ్మల్ని నేను చేస్తానని మీరు చేసిందే చేద్దాం కానీ ఈసారి అయితే మరి గెలిపియాలి మరి, ఈసారి మద్దతు ఇస్తురుగా ఈసారి అయితే. ఓట్లా నీకేనే అన్న, మా ఫ్యామిలీది, మా ఫ్రెండ్స్, మా గల్లీ వాళ్ళ అంతా మీకు. తమ్మి ఇట్రా ఒకసారి. అరే ఇవి తీసుకొని పోయి నువ్వు వాళ్ళని చూసుకోపోరా. వాడికి ఏం చేద్దామని ఏం గురించి మనకేంద్రా, మనకైతే పైసలు వచ్చినాయి, మళ్ళీ తిందాం తాగుదాం.